హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మనం బీట్రూట్ కాంచి చేసుకుందాం, వచ్చేసాయండి. కావాల్సినవి అయితే ఒక పెద్ద బీట్రూట్ కావాలి, క్యారెట్ చిన్నది తీసుకోండి, ఇది అయితే పచ్చి పసుపు, కొన్ని ఉసిరికాయలు కూడా తీసుకోండి. నేనైతే ఒక 3 తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ అల్లం కూడా తీసుకోండి. మనకు కావాల్సినవి అయితే ఇవే. మనం వీటిని ఫైన్గా చాప్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇవి తెల్ల ఆవాలు అనమాట. తెల్ల ఆవాలు కూడా కొన్ని వేసుకోవాలి. ఇది అయితే కాంచి మనం గ్లాస్ జార్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, లేదు అంటే ఇనుము కానీ ప్లాస్టిక్ కానీ వాటిలో అయితే బ్యాక్టీరియా వచ్చేస్తుంది అనమాట. గాజు దాంట్లోనే చేయాలి. మనం ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో మనం ఫైన్గా చాప్ చేసుకున్న క్యారెట్ అలాగా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే. తర్వాత చివర్లో అయితే మనం తెల్ల ఆవాలు కొన్ని పొడిలాగా చేసి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. దీన్ని నిండుగా నీళ్ళు పట్టేసి మనం ఒక 3 డేస్ అట్టే పెట్టేయాలన్నమాట. ఇది బాగా పులుపు రావాలి. 3 or 4 డేస్ పెట్టుకోవచ్చు. మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది కదా మనకి ఆ పులుపు వాసన, ఆ గంజి వాసన వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఏమో తాగలేనేమో అనుకున్నా కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి గైస్, ఒకసారి ట్రై చేయండి. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ అలాగే మన బాడీ మొత్తం డీటాక్స్ అవుతుంది అనమాట. వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా నేనైతే ఇక్కడ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసాను. తర్వాత మనం దీని నిండా వాటర్ ఫిల్ చేసేసుకొని కుదిరితే ఇనుము లాంటి క్యాప్ కాకుండా మనం క్లాత్తో కట్టుకుంటే బెటరు. నా దగ్గర అయితే క్లాత్ అవైలబుల్ లేదని చెప్పేసి నేను ఇలా దీనికున్న మూతే పెట్టేసాను అనమాట. ఎండలో పెట్టుకున్నా మంచిదే, అదే ఒక 1 hour అలా ఎండలో పెట్టండి కుదిరితే. లేదు అంటే ఒక 4 days అలా పులవనిచ్చాక మనం స్ట్రెయిన్ చేసుకొని తాగేయడమే. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వాటర్. నేనైతే ఆఫ్టర్ 4 days తర్వాత తాగాను. చూడండి ఇలా మూత ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక మంచి పుల్లటి స్మెల్ వస్తుందన్నమాట, గంజి స్మెల్. తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని అట్టే తాగేయచ్చు. లేదు తాగలేమో అనుకుంటే కనుక కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని తాగండి. మిగిలినదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. 1 week వరకు యూస్ చేసుకోవచ్చు మనం ఈ కాంజీని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే. ఓకే మరి థ్యాంక్ యూ. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కాంజీని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంది. ఓకే బాయ్.